సో హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సో నిజంగా ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఇప్పటి వరకు తిన ఆల్బమ్ సాంగ్స్ చూసుంటాం, బట్ తిన ఇంటర్వ్యూ ఇది ఫస్ట్ టైం. సో మరి ఈవిడ గురించి నేను కొత్తగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సో నా మాటల్లో కంటే ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. సో ఆవిడ లైఫ్ స్టోరీ ఏంటి, అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చింది, అసలు ఆవిడ ఏం చేసింది, సో ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో హాయ్ రమ్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, నేను సూపర్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీ ప్రాపర్ ఎక్కడా? మాది అచ్చంపేట్, అచ్చంపేట్, నార్కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. నేను మీ గురించి ఒకటి విన్నాను, లైక్ అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్, ఇద్దరు పిల్లలు అనేసి. అవును. నిజంగా? ఎస్. సో మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మీ హస్బెండ్ అందరు పిల్లలు ఎక్కడ అమ్మ ఉంటారు? దగ్గర ఉంటారు. మీ హస్బెండ్? ఆ, లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల ఇద్దరం సపరేట్ అయిపోయామంట. సో ప్రెసెంట్ మీరు మీ హస్బెండ్తో లేరు? లేదండి. ఎందుకని, అసలు ఏంటి ఇష్యూ? ఇష్యూస్ అంటే ఇంకా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ ఈ రీజన్ వల్ల ఇలా విడిపోయాము, లైక్ ఈ డిస్టర్బెన్స్ వల్ల విడిపోయాము అనుకుంటాను కదా. అలాంటి ఏం మీ ఇద్దరి మధ్య ఏం క్లాషెస్? అంటే మీరు లవ్ మ్యారేజ్ అయినా ఫస్ట్? అవును, లవ్ మ్యారేజ్. ఏ ఏజ్లో పెళ్ళైంది? నాకు 16 years ఉంటాయి. మీకు 16 years ఉన్నప్పుడు పెళ్ళయింది. ఓ, ఇప్పుడు మీ ఏజ్? పర్లేదు, అంటే మీరు ఆల్మోస్ట్ నా గెస్ ప్రకారం 35. ఏంటి? 29. ఓకే. సో 16 years ఉన్నప్పుడు మీకు పెళ్ళయింది. అవును. సో మరి డైవోర్స్ ఎప్పుడు? డైవర్స్ అంటే డైవర్స్ తీసుకోలేదు, సపరేట్ అయిపోయాం అంతే. అంటే తను ఏ రీజన్ వల్ల? ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు నేను పిల్లలతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టోరీ వినే కంటే ముందు, పల్సర్ బండి సాంగ్ చేసింది ఫస్ట్ మీరే, అవును. రైట్? సో కానీ అది పల్సర్ బండి 10 million వ్యూస్ ఏమో వచ్చాయి కదా? 16 million. వ్యూస్ వచ్చాయి. సో ఓన్లీ అంటే ఈ తెలుగు సాంగ్సే చేశారా, లేకపోతే లేదు, యాక్చువల్గా నేను మా క్యాస్ట్ కూడా బంజారా, ఎస్టీ ఓ. సాంగ్స్ ఎక్కువ, బంజారా సాంగ్స్ చేశాను. ఓకే. తెలుగులో కొంచెం. ఇప్పుడు స్టార్ట్ చేశారు. యా. సో పల్సర్ బండి ఇప్పుడు ఎంత ఫేమస్ మీకు బాగా తెలిసిందే కదా. అవును, నేను మాత్రం అవ్వలేదు. అది అది దట్స్ వాట్. ఆల్బమ్ సాంగ్ చేసింది ఫస్ట్ మీరే, మీరు అవును. టోనీ గారు. ఆ, అవును. సో అది కండక్టర్ ఝాన్సీ శ్రీదేవి కంపెనీ ఒక్కసారి చేయగానే క్లిక్ అయిపోయింది. సో ఆ ఫీలింగ్ లైక్ మనకే ఉంటుంది. మనం చేసింది క్రెడిట్ ఒకరికి తగ్గితే అది చాలా హర్ట్ఫుల్గా, పెయిన్గా ఉంటుంది. అసలు అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చూసినప్పుడు కంటే తర్వాత వింటుంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇలా అసలు చేసింది నువ్వు, ఇంకోరి నేమ్ వస్తుంది, ఏంటిది ఏంటి అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అడుగుతున్నప్పుడు అలా బాధగా అనిపిస్తుంది కొంచెం. ఇంకా అది అంతే. అంటే అసలు చెప్పడానికి ఏం లేదు. తను అంటే కష్టపడింది. డైరెక్ట్ టీవీ షో, ఇంకా మ్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పెద్ద షో, అది ఆల్మోస్ట్ టీవీ అందరూ చూస్తారు కామెడీ కోసం అట్లా. ఇంకా ఈ సాంగ్ కాకపోతే ఫస్ట్ నేను చేసిన సాంగ్ తను హిట్ అవ్వడం ఇవన్నీ పక్కన పెడితే, రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాకా సినిమాలో కూడా అవును. ఒక డైలాగ్ చెప్పిన తర్వాతే ఆ సాంగ్ స్టార్ట్ చేశారు. అది విన్నాక ఇంకా కొంచెం ఎక్కువ హర్టింగ్ అనిపించింది. అసలు ఆ ప్లేస్ లో నేను ఉండాల్సింది. అది కొంచెం బాధగా ఉంది. బట్ ఓకే, తన ఇన్ని రోజులు తను కనిపించలేదు, తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ సాంగ్ తో తను కొంచెం తన లైఫ్ సెట్ అయింది కదా అని. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట అంటే ఫస్ట్ ఆవిడ పేరే బయటకు వస్తుంది. సో ఈ సాంగ్ వల్ల నాకు ఇంకా టైం రాలేదు, తనకు టైం వచ్చింది. ఓకే. ఫస్ట్ సాంగ్ మీరు బయటకు వచ్చిందా, లేకపోతే ఆ వీడియో షోలో ఫస్ట్ ఆవిడ చేసిందా? అంటే అది నార్మల్గా ఇప్పుడు నేను మామూలుగా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాను. ఇంకా అక్కడ కూడా బాగా విన్న సాంగ్ అది. విన్న తర్వాతే సాంగ్ బాగుంది అని ఒప్పుకున్నాను. వేరే ఈవెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని రఘు మాస్టర్ అని నన్ను, తనే కొరియోగ్రాఫర్ అసలు ఆ ఎలా సాంగ్‌కి. వచ్చింది అవకాశం, ఎలా వచ్చింది పల్సర్ బండికి సాంగ్ కి? అదే రఘు మాస్టర్ అని తను కొరియోగ్రాఫర్ ఆ సాంగ్‌కి తనే కాల్ చేసి, ఇలా నేను యాక్చువల్‌గా వేరే ఈవెంట్స్ లో ఉన్నాను, కాకపోతే లేదు ఈ సాంగ్ కి మీతో అనుకున్నాం, రావాలి మీరు అంటే. అప్పటికే ఫేమస్ సాంగ్. సాంగ్ అప్పటికే ఎక్కడ ఏ మ్యారేజెస్కి వెళ్ళినా అవునవును. కొంచెం అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందు ఇచ్చింది కాబట్టి. షోలో అప్పటి వరకు రాలేదు, మీరు చేసిన తర్వాత షోకి వచ్చిందా? లేదు లేదు, షో ముందు జరిగింది అనుకుంటా.
షో ఫస్ట్ కాకపోతే వచ్చింది. నేను చూడలేదు. హుహుహు. నేను ఆల్బమ్ సాంగ్ తీసాక కొంచెం సాంగ్ రమణ గారు కొంచెం హిట్ అంటే అవునవును. తను బయటికొచ్చాక సింగర్ అది అని చెప్పి ఈ సాంగ్ తిను పాడింది అవన్నీ బయటికొచ్చాకనే తను ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. హుహుహు. సో, మరి ఇప్పుడు మీ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో, అంటే మీ ఆ ఇష్యూస్ ఏమైనియి? అసలు ఎందుకిలా విడిపోయారు మీరు? ఏంటి? ఇష్యూస్ అంటే ఇంక తనని బ్లేమ్ జేయడం అయితే నాకిష్టం లేదు పెద్దగా. ఏదున్నా అంటే ఇద్దరిది తప్పా? తప్పు అలాగే అనుకుంటా. ఇద్దరిదా? అంటే మీ వైపు నుంచి ఏముండేది? నా వైపు నుంచి అంటే నేను కొంచెం నా ఫ్యామిలీని నేను సేవ్ జేసుకోవాలి అనుకున్నా. ఏదున్నా వాళ్ళ కోసం మంచి గాని, చెడు గాని ఓకే. ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా ఫేస్ చేయాలి. హ్మ్. నా పిల్లలు గాని, నా హస్బెండ్ గాని అంటే చేయి చాచడం వేరే రకంగా నాకు హ్మ్. ఇష్టం లేదు. అంటే ఫ్యామిలీస్‌లో చాలా చూసాను. అందరిది ఒక గవర్నమెంట్ జాబు, హ్మ్. వేరే సెటిల్డ్‌గా ఉన్నారు. తిను అంటే ఆయన యాక్చువల్‌గా కరాటే మాస్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ కూడా. ఓహ్! ఆహ్, 10థ్ అయిపోయింది బయటికొచ్చాను. అప్పుడే నాకు మీ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. మీ లవ్ స్టోరీ నుంచి పెళ్ళిలోకెళ్దాం. మీ లవ్ స్టోరీ ఇప్పుడు చెప్పండి. అది ఏం తెలియని ఏజ్‌లో కాబట్టి అది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అట్రాక్షను. హ్మ్. ఇంకా లవ్ అంటే ఓకే. తనే ప్రపోజ్ చేశారు. అప్పుడు మనకు పెద్దగా తెలీదు. బయటికొచ్చాను. అప్పుడే 10థ్ అయిపోయింది. బయటికొచ్చాక ఇంటర్‌లో జాయిన్ అయ్యి వెల్కమ్ పార్టీ ఉంటే అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాను. హుహు. అక్కడి నుంచే నాకు ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చింది. జ్యోతి హుహు. అక్క అని హుహు. తను తీసుకెళ్ళింది. అప్పటి నుంచే డాన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చిలేండి ఇంట్రెస్ట్ బాగా. ఇంకా అలా అలా చేస్తూ స్టడీని కొంచెం నెగ్లెక్ట్ చేశా. హ్మ్. అప్పుడు ఎంత చదువుకున్నారు? నాది ఇంటర్ డిస్కంటిన్యూ. ఓకే. చెప్తున్నాను గదా! ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చేసరికి నేను ఆ టైం. స్టడీని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశా. ఓకే. అలా వెళ్తూ చేస్తున్నప్పుడే తిను గూడా పరిచయం. ఈయన కరాటే మాస్టర్ కదా! అలా ఆయన ఎలా పరిచయం? అంటే హ్మ్. అప్పుడు మమ్మీ వాళ్ళు ఒక రెంట్ హౌస్‌లో ఉండేది. ఓకే. ఆహ్, ముందు ఆ ఇంటి ముందే స్కూలు. తను దాంట్లో పీటీ సార్‌గా వర్క్ చేసేవారు. హ్మ్. అలా అంటే మా తమ్ముళ్ళందరూ అక్కడ అదే స్కూల్‌లో చదువుతుండే. ఓహ్! ఓకే. ఇంకా ఏదో వాళ్ళకు డాన్స్ కాంపిటీషన్ ఉంటే నేను ఇంట్లో సాంగ్ కంపోజ్ చేసి హ్మ్. పంపించాను. హ్మ్. ఆ సాంగ్ వాళ్ళక్కడ పోయి వాళ్ళ మాస్టర్‌కి చెప్పారు. ఇలా మా అక్క నువ్వు డాన్స్ నేర్పించింది. నేర్పిస్తే నేను ఓకే. నేర్పించి ఓకే. పంపించాను. ఎవరు మీ అక్క ఎవరు? హ్మ్. అంటే ఓకే. నేర్పించింది. హ్మ్. అలా కొంచెం అలా అలా పరిచయం అంటే వెళ్ళాను స్కూల్ దగ్గరికెళ్ళాను. హ్మ్. ఎవరు చేశారు అంటే నేనే. ఓన్‌గా అంటే కొంచెం డాన్స్ ఇంట్రెస్టు. కాకపోతే నేనెక్కడ వెళ్లి నేర్చుకోలేదు. హ్మ్. ఏదున్నా ఓన్‌గా కొంచెం థింక్ చేసుకుంటాను. ఇలా మూవ్‌మెంట్స్ ఆ బీట్‌ని బట్టి ఏదో ఓన్‌గా ట్రై చేస్తూ ఉంటాను. అట్లా తన పరిచయం అయితే అలా అయింది. హ్మ్. తర్వాత ఈ కాలేజ్ అని తెలుసుకొని హ్మ్. అక్కడ రావడం. అలా వచ్చి అలా అలా లవ్ మ్యారేజ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్‌కి ఇంట్లో ఒప్పుకున్నారా? లేదు. దానికి కూడా మళ్ళీ ఫైటా? ఫైటా మామూలు టార్చర్ గాదు. అంటే ఏం చేశారు నేనొక్కదాన్ని ఇంట్లోంచి? గాదు ఇంట్లో. అసలు మేము మీరు ఎంతమంది ఇంట్లో? మేము 5 మెంబర్స్. మీరు పెద్దా? లేదు నేను మిడిల్. ఓకే. ఓకే. నాకంటే ఫస్ట్ అక్క, తర్వాత హుహు. అన్నయ్య, ఇంకా మిడిల్ నేను, హుహుహు. చెల్లెలు, ఇప్పుడు ఇంకో బ్రదర్. సో, పెళ్లి మ్యాటర్ చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారు? కొట్టారు బాగా. ఆ! ఆల్‌మోస్ట్ ఫైట్ అంటే ఒకసారి అంటే ఎవరికీ చెప్పకుండా సడెన్‌గా మూవీకని వెళ్ళిపోయి హ్మ్. వెళ్ళాను. ఆహ్, తెలీదు. ఇంకేదో అప్పుడు ఎలా ఉంటది ఇంకా ఆ అవును. ఏజ్‌లో ఇది మనకి ఏదనిపిస్తే మనసుకి ఏదనిపిస్తే అది ఓకే. ఇద్దరికీ ఇష్టం ఉండే గాబట్టి అలా ఫ్రెండ్లీగా అని పరిచయం అయ్యి అలా. అయితే అదే థియేటర్‌కి మా అన్నయ్యొచ్చాడు. ఆ! అడ్డంగా బుక్ అయిపోయి అడ్డంగా బుక్ అయ్యాను. ఇంకా ఇంటికొచ్చి పెద్ద రచ్చ చేసి అంటే బాగా కొట్టడం ఏంటి మీ అన్నయ్య, మీ హస్బెండా? లేదు లేదు. కొ కొట్టలేదు. తన్ని లేదు. నన్ను కొట్టారు. ఆ! ఆహ్, తనింగా ఇలా ఇలా ఉంది సిట్యుయేషన్ అంటే, హ్మ్. సరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఆయనే చెప్పారా అప్ ఫస్ట్? అప్పుడే ఇంకా ఏం తెలియని ఏజ్ కానీ నిజంగా అది అలా తప్పు చేశానని ఇప్పుడైతే చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నా గానీ, ఆ రోజు పేరెంట్స్ మాట వినుంటే బావుండు. మమ్మీ, డ్యాడీ చాలా ఏడ్చారు. ఎంతో రిక్వెస్ట్ చేశారు. అంటే నేనంటే బాగా ఇష్టం. కొంచెం అల్లరి ఎక్కువ. నేనుంటే కొద్దిగా సందడిగా. హ్మ్. ఇంకా వినలేదు. ఆ రోజు వినలేదు. ఈరోజు అనుభవిస్తున్నా. అంటే అసలు మీకు అంటే మ్యారేజ్ ఫైట్ చేసి తనే తీసుకొని వెళ్ళిపోయారా ఇంట్లోంచి? లేకపోతే మీరు ఏమైనా ఇష్టంతోనే లైక్ ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేసుంటారా?
ఇంక చెప్పాము. కాకపోతే సేమ్ క్యాస్ట్ గదా! పెద్దగా ఓకే. ఇది సేమ్ లేదు. క్యాస్టా? ఓకే అని మాట్లాడుకున్నారు. కాకపోతే కొంచెం టైం బెట్టుకున్నారు. ఆలోపు తను నా కోసం ఇంటికొచ్చినా ఇంకా మమ్మీ అంటే కొద్దిగా ఇగ ఉంటది కదా! ఉంటది. ఫ్యామిలీస్‌లో ఇట్లా ఇంకా పెళ్లి గాని ఆబ్వియస్లీ. ఉన్నారు. అట్లా ఇట్లా అని కొంచెం ఇగ రెస్ట్రిక్షన్స్ పెడితే మనకస్సలు నచ్చదింకా. హ్మ్. మన అట్లా ఇంగ లేదు. ఇంకొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి కొద్దిగా కొట్టడం, మిమ్మల్ని. తిట్టడం, ప్రతి దానికి ఎవరొచ్చినా ఎంత ఇంగ ఏదో నాకు ఇన్సల్ట్ ఫీల్ అనిపించింది. అరే! అర్థం చేసుకో మమ్మీయే ఇట్లా ఊరికే అందరికి ఇట్లా మాట్లాడుతుందేంటి అది అని చెప్పి. అంటే అప్పుడు మనకెవరన్నా అట్లా వద్దు అని చెప్తే అవును. వాళ్ళు ఒక ఎనిమీస్ లాగా కనిపిస్తారు ఏజ్ ఇగ. అప్పుడు ఇంకా అలాంటిది. ఏజ్ అలాంటిది. వాళ్ళందరేమో రాక్షసుల్లాగా కనిపించారు. తను మాత్రం ఒక యువరాజులాగా కనిపించడం. ఆ! కనిపిచ్చే ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఒకరోజు అనుకోని ఇలాగే ఇలా టార్చర్ చేస్తుంది. నేను ఉండలేను. హ్మ్. నేనేమన్నా చేసుకుంటానని హ్మ్. అన ఒక ఇదితో ఏడ్చాననమాట. అంటే నాకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఏమన్నా హెల్త్ విషయం ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే కూడా పట్టించుకోవడం బంద్ చేశారు ఇంట్లో. అరెరెరే! కొంచెం హర్టింగ్ అనిపించింది. ఇంగా ఒక్క కాల్ చేస్తే నిమిషాల్లో ముందుకొచ్చేస్తుండే. అది కొంచెం కేరింగ్. అలా నచ్చి ఓకే. ఇంగ అందరికి లేదు. ఇలా ఈ టార్చర్ కంటే ఎలాగో చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు పెట్టుకున్న డేట్ కాకపోతే తన బ్రదర్‌కి గూడా అంటే తనకంటే పెద్దాయన ఉన్నారు. తన హుహుహు. పెళ్లి గాలేదు. హ్మ్. అలా టైమ్ ఇచ్చేస్తున్నారు. ఇంగా మనం ఇద్దరికీ ఓకే ఉన్నప్పుడు వీళ్ళందరితో ఎందుకని కొంచెం ఎక్కువ డేర్ జేసి ఎళ్ళిపోయి సింపుల్‌గా టెంపుల్‌లో హ్మ్. మ్యారేజ్ జేసుకున్నా. చేసుకుని అదే ఊర్లో ఉండేనా? అక్కడే ఉన్నాను. ఆ! అంటే మిమ్మల్ని మీ వాళ్ళు వెతకడం ప్రయత్నం చేయడం కానీ? ఇంకా తెలుసు కదా! అంటే అప్పటికే అంటే మా దాంట్లో కూర్చొని మాట్లాడతారు. ఇంకా అలా తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయింది. ఇంకా వినదు మన మాట చాలా మొండికేసేసి. మొండిగా అంటే కొంచెం మొండిని. హ్మ్. అంటే అది. అనుకుంటే. కావాలి అనుకుంటే మొండి. హ్మ్. ఇంకా అయిపోయింది. అలా తర్వాత ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ టైమ్‌లో ఇంక తెలిసి అంటే ఎవరేం చెప్పే ఇది కూడా లేదు. హ్మ్. చెప్పినా మనం వినేటట్లేము. ఏదో హ్మ్. అయిపోయింది. ఇంకా అలా ఉన్నప్పుడు 8 మంత్స్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి పేరెంట్స్ అంటే మా డ్యాడీ, హ్మ్. మమ్మీ వాళ్ళు ఇలా రోడ్ పైన వెళ్తుంటే చూసారు. అంటే అప్పటికి నాకు కొంచెం హెల్త్ చిన్న మీ ఏజ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనా ఇది? ఆ! హ్మ్. బాగా నీరు నిండి బాగా లావయిపోయా. ఓహ్! అసలు ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొద్దిగా ఈ ఇబ్బందిగా. పర్సనాలిటీ నుంచి అంత లావయిపోయారు. ఆ! ఓకే. ఫస్ట్ నుంచి ఇదే పర్సనాలిటీ. ఆ టైంలో మాత్రం అట్లా అయిపోయింది. సడెన్‌గా చూసి రోడ్ మీద ఇంక వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎంతైనా పేరెంట్స్ కాబట్టి. ఇంకా చెల్లెలు గూడా కొంచెం నా కోసం ఫైట్ జేసింది. మీ ఎందుకు తను చెల్లెలు. ఏం మిస్టేక్ జేసింది? లవ్ మ్యారేజ్ జేసుకుంది అంతే. ఎందుకు అంత అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అన్నట్టు. హ్మ్. ఇంకా సర్లే అని అప్పుడు పండక్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కలిసిపోయారు. కలిసిపోయాం. అయినా ఏమో ఇదంతా లైఫ్ ఒక ఎత్తుంటే ఆ అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా లేదేమో దానివల్లే మరి ఇంత కేరింగ్, ఇంత ప్రేమున్న మీ మధ్య ఆ క్లాషెస్ ఎందుకొచ్చాయి? ఇగ నాకు చిన్నప్పటి నుంచి అంటే పెళ్లయిన తర్వాత పాప పుట్టిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇద్దరు ఆఫర్స్ పాపలా? పాప, ఫస్ట్ పాప తర్వాత బాబు. బాబు. హుహు. ఇంకా మళ్ళీ ఆఫర్స్ ఇంకా తెలిసిన డైరెక్టర్ వాళ్ళు హ్మ్. ఆహ్, అప్పట్లో మా ఇది మరిచోరి పాప అంటే కన్న తర్వాత. పాప. పాపని హ్మ్. కన్న తర్వాతే వాళ్ళు తను అంటే ఆ సార్ ఏదున్నా ఫస్ట్ నన్ను హ్మ్. అడుగుతుండే ఒక మాట. హ్మ్. చేస్తారా? హ్మ్. ఎందుకంటే తను నన్ను కొంచెం లక్ అని ఫీల్ అయితుండే. హుహుహు. ఫస్ట్ ఆల్బమ్ నాతోనే చేశారు. నా చిన్న ఏజ్‌లో ఫస్ట్ కానీ మంచి హిట్ అయింది అప్పుడు. ఏ ఏజ్ నుంచి మీరు ఆల్బమ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు? ఇంకా 16, 17 నేను బయటికి అది వచ్చాక రావడమే తర్వాత లవ్‌లో పడడం. అవన్నీ వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ అయిపోయాయి. మంత్స్‌లోనే. మంత్సే పెద్దగా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక ఎన్ని క్లారిటీ ఇయర్స్ లవ్ ఉండేదేమో. మీది? ఎన్ని ఇయర్స్ లవ్? లవ్ ఆ! ఇయర్స్ దాంక వెళ్ళలేదు అసలు. ఓకే. జస్ట్ మంత్స్ గ్యాప్‌లో లవ్, ఆ! పెళ్లి అంతా. ఓకే. క్లాషెస్ ఏ టైమ్‌లో వచ్చాయి మీకు? ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత? ఇంకా పాప పుట్టింది. తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! హ్మ్. ప్రతిదానికి ఏదన్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బందంటే నాకేమో ఒకరి కింద అంటే చేయి చాచడం ఇష్టం ఉండదు. ఇంకా హ్మ్. పెద్దగా స్టడీ ఇది లేదు. హ్మ్. తర్వాత ఓకే స్కూల్‌లో చెప్పుకుంటూ ఇద్దరం పర్లేదు. ఉన్న హ్మ్. కాడికి హ్మ్. ఏదుంటే అది తినేసి ఉండడం, అడ్జస్ట్ అవుతూ అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం. మరీ ఇది గాని ప్రేమించి లేదు. పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ! అడ్జస్ట్ అవుతూ. అడ్జస్ట్ అవుతూనే.
కాకపోతే నా అల్లరిని నన్ను కూడా కొంచెం భరిస్తుండేలే తను కూడా. కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా. తర్వాత నేను ఈవెంట్స్ అది ఇది కూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన. అంటే ఎప్పుడు చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది ఇది అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం. అంటే ఇంకా మధ్యలో వేరే పర్సన్స్ సినిమాలు ఎంట్రీ అవ్వడం. ఓకే, తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే చేశాను, అది ఒప్పుకున్నాను కూడా. అంటే కావాలని చేసింది కాదు. ఏ తప్పు చేసి ఉంటారు ఆయన విషయాల్లో మీరు? ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డే ఎంచుకున్నా. నాకు అక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది, స్టే చేయాల్సి వస్తుంది. అలా టైంలో కొంచెం అంటే కొన్ని తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయిలే. నాది కూడా మిస్టేక్ ఉంది. బట్ తన్ని అంత నమ్మాను. ఏం చేసినా ప్రతిదీ చెప్పుకున్నాను, తనకి షేర్ చేసుకున్నాను. నాకు అంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే. నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే, నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు, రూపాయి నీకంటూ పెట్టుకో, పక్కన పెట్టుకో. నా భర్త దగ్గర నేను ఎందుకు సీక్రెట్ అంటే ఇది నాకు అదో అలవాటు ఉంది. అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాను, ఇంకా ప్రాణం పెట్టేస్తాను అక్కడ. కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా. ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్, ఎండ్ అయిపోయింది. తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫొటోస్ అది ఇది అని తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగున్నారు మనుషులు. మీ ఫొటోస్ అంటే అంటే వల్గర్ గా ఉన్న ఫొటోస్, న్యూడ్ గా ఉన్న ఫొటోసా? అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫొటోస్ అంటే నార్మల్ గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా ఫ్రెండ్స్ తో కొంచెం పార్టీ లాగా చేసుకొని ఆ టైంలో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు, క్లారిటీ లేదు, నాకేమీ గుర్తులేదు. అలాంటి అన్ని కూడా పెట్టుకొని ఆ ఫొటోస్ జస్ట్ దాంట్లో మాత్రమే చూసి ఎవరు చేశారు ఈ పర్సన్స్ అని తెలుసు, చేసిన పర్సన్. మరి మీరు వెళ్ళి అంటే ఆ ఫొటోస్ తీసి మీ హస్బెండ్ పంపడం జరిగిందా? అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర్ లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోలేదు. నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు అని నేను లైట్ తీసుకున్నాను. ఏం చేసుకున్నా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడులే. ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్ గా ఇది చేస్తే ఓకే, ఇంకా అదొకటి. కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నా, నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా అన్ని నీకు తెలుసు, నీకు చెప్పుకున్నాను. నువ్వు తెలిసి కూడా ఏం తెలియనట్టు. అయ్యో, ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది. నమ్మాను. ఆ పుకార్లు ఎలా ఉన్నాయంటే ఇంకోరిని పెళ్లి చేసుకున్నానని. బాధపడకండి. సరే అయిపోయింది. తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్ కి దగ్గర అయిపోయి తను పెళ్లి చేసుకుని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేసు పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ మీరు ఈవెంట్స్కి వెళ్తున్న టైంలో వేరే వాళ్ళతో ఉండి కానీ నాకు అవన్నీ తెలీదు. అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం, లేకుంటే అమౌంట్ పంపించడం. పిల్లలకి బాలేని టైంలో కూడా ఒక్కొక్కసారి నేను పక్కన ఉండే సిచ్యువేషన్ లేదు. ఇంకేదున్నా మమ్మీ తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా. నేను పేరు కన్నాను కానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది. ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు అయితే కొంచెం ఇలా ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు. తన లైఫ్ తను అలా అంటే నచ్చింది అన్నప్పుడు ఇంత రిస్క్ చేసి అందరినీ ఇది చేసిన పర్సన్ ఈరోజు ఏమీ సింపుల్ గా వద్దు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నా గురించి కాదు పిల్లల గురించి అయినా ఆలోచించంటే లేదు. తన మైండ్ మొత్తం ఇంకా ఏమో. మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు డౌట్ గానీ అసలు ఇప్పుడు అసలు ఐడియా కూడా రాలేదా ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు, ఒక రిలేషన్ అవుతుంది అనేసి? లేదు. అంటే నేను ఈవెంట్స్కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే, తను ఇంట్లో ఉండేవాడు. అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం కంప్లీట్ గా. ఓకే. ఇంకా ఏ యాక్సిడెంట్ అయింది? అంటే అది కావాలని చేసింది కాదు.
దసరా పండగ రోజే వెళ్తున్నాము. అంటే సడన్ గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడు అనమాట. ఓ మై గాడ్. ఇంకా కేసు నుంచి తను బయట ఎట్లా తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలుకు. ఇంకా అంటే తను ముస్లిమ్స్ వాళ్ళ అబ్బాయి. యాక్చువల్గా అచ్చంపేటలో కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది. అంటే ఏదో కావాలని చేసినట్టు తన్ని ఏదో ఇది చేస్తున్నారు. ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి సడన్ గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి ఉండిపోయి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళిపోయి తను బాగా భయపడిపోయాడు. ఇంకా తను ఏం చేసే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నా ఊర్లో నేను ఉండలేకపోతున్నాను అని తనకు కూడా అంటే పెద్దగా వేరే బయట ప్రపంచం తెలీదు. ఇంకా ఏదన్నా ఓకే టోర్నమెంట్స్ టైంలో వెళ్తాడు మళ్ళీ వస్తాడు, అదే అక్కడే ప్రపంచం. ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు. కాకపోతే సపోర్ట్ గా నేను ఉన్నాను కదా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి అప్పుడు నాకు తప్పలేదు కొన్ని విషయాలు ఈ పరంగా నేను మంచా చెడా ఇవన్నీ ఆలోచించలేదు. నా భర్తను సేవ్ చేసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, వాళ్ళకు అవన్నీ ఏం చేయాలన్నా కేవలం డబ్బులు ఉండాలి. మీ హస్బెండ్ తెలుసా మీరు ఇలాగా కష్టపడుతున్నట్టు ఈవెంట్స్ కి వెళ్తున్నట్టు అన్ని తెలుసు తెలిసే చేశారు. సో తెలిసి కూడా ఆయన తెలిసి 2 years బానే ఉన్నారు. అంటే ఇంత డ్రామా ప్లే చేస్తారని నాకు తెలీదు. కాకపోతే నమ్మానంతా. నాతో మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేశారే. ఎవరు చూడరు, ఎవరు పెట్టరు, ఎవరు ఇది కారు, మనం ఏం చేసుకున్నా అందరూ అంటే ఏమంటారు వారు అంటే వాళ్ళు చూడలేక కొంచెం మన మధ్య ఏదో పెట్టాలని చూస్తున్నారు, నువ్వేం ఎవరిది ఏం పట్టించుకోకు అట్లా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందుకు ఇంకొంచెం ఎక్కువ పిచ్చిదానిలాగా నమ్మాను అనిపిస్తుంది. సర్లే ఇంకా కాకపోతే ఏదో తీసుకొచ్చి రోడ్ మీద వదిలేసినట్టు వదిలేసిపోయాడు. ఇక అయిపోయింది. ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీ ఇద్దరు క్లాషెస్ వచ్చి? ఒక 3 years అవుతుంది. ఇంకా సో ఎప్పుడు మిమ్మల్ని చూడడం కానీ పిల్లలతో మాట్లాడడం కానీ ఇప్పుడు అంటే పిల్లల విషయం ఎట్లా అంటే ఆ గొడవలు పెట్టినప్పుడు తను పెద్ద ఇది తను అలా తను ఇలా బయట ఎవరో ఆ పుకార్లు ఆ ఫొటోస్ అలా ఉన్నాయి చూడండి అని పిల్లల మైండ్ కూడా కొంచెం పాడు చేయాలని చూశాడు. వాళ్ళకు చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లల్ని. నాకు ఒక 3 months దాకా చూపించలేదు, నరకం చూపించాడు. పిల్లల దగ్గర చూడడానికి ఎవరన్నా మా సిస్టర్ వెళ్తే వాళ్ళని కొట్టడం కంప్లీట్ గా. కానీ ఆ టైంలో జరిగిన విషయాలు ఏంటంటే తను అక్కడికి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తను ప్రెగ్నెంట్ ఉంది, తన ఇంట్లో వస్తుంది పోతుంది, ఇవన్నీ పిల్లలకు మాత్రం తెలుసు. ఇప్పుడు నుంచి మీ మమ్మీ తను కాదు తిను అరే అని వాళ్ళను భయపెట్టి కొంచెం పిల్లలు ఎలా అయిపోయారంటే ఇంకా ఉండలేక అది కరెక్ట్ లాక్డౌన్ టైం వాళ్ళకు స్టడీస్ కూడా చాలా లాస్ అయిపోయాయి అసలుకి. కానీ తప్పు సరే నాది కూడా ఉంది అనే నేను ఫీల్ అవుతాను, ఒప్పుకుంటాను. తను అది కూడా ఒప్పుకునే సిచ్యువేషన్ లేదు. కాకపోతే మా ఇద్దరి ఇది వల్ల పిల్లల లైఫ్ మాత్రం ఇదైపోయింది, బాగా దెబ్బతిన్న. అంటే తను ఇప్పుడు 9th class ఉండాలి, 7th 2 years మొత్తం వాళ్ళకి గ్యాప్, స్టడీస్ అంతా బాగా లాస్ అయిపోయారు పిల్లలు. ఈ విషయంలో మాత్రం కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ స్కూల్లో జాయిన్ చేయడం, అన్ని రకాలుగా అన్ని చూసుకోవడం, ఏదో రకంగా మళ్ళీ ఏదో ఒక ఇష్యూ రావడం, కంప్లీట్ వాళ్ళు ఇంకా స్కూల్ వెళ్ళలేకపోవడం. ఇటు నా దగ్గర కొన్ని రోజులు, అటు తన దగ్గర కొన్ని రోజులు, అట్లా కొంచెం ఇదైపోయింది. తర్వాత వెళ్ళి డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి లేదు. అవును. ఎప్పుడు మరి ఇలాగా మీరు ఉండగానే డివోర్స్, వితౌట్ డివోర్స్ గానే మనం వేరే పెళ్లి చేసుకోవడం కానీ ప్రజెంట్ సమాజం ఒప్పుకోదు, ఏ న్యాయస్థానం కూడా ఇది అగ్రీ చేయదు. మరి అప్పుడు మీకు కేసు అలాంటివి ఏం పెట్టలేదా? నాకు కేసు పెట్టాలి అని కూడా నాకు అనిపించలేదు. అంత లవ్ చేసి ఇంట్లో ఎదిరించి వద్దనుకున్న అమ్మ నాన్నని కూడా వద్దనుకుని బయటకు వచ్చిన మీరు మరి అలా చేసుంటే మీకు అట్లీస్ట్ తెలిసేది కదా. అంటే సరే నేను ఒకటే అనుకున్నా, తనకు కావాలి అనుకున్నప్పుడు ఎంత దూరమైనా వచ్చి సేవ్ చేసుకున్నాడు, అంటే చూసుకున్నాడు. తనకు కావాలని వద్దనుకున్నాడు. ఇంకా మనం తన మనసులో లేనప్పుడు తన లైఫ్లో ఉండాలని ఎందుకు, ఇంకా కొంచెం డిఫరెంట్ గా చాటింగ్, మెసేజ్, పిల్లల్ని అట్లా ఇది చేయడం, వస్తే మాత్రం టార్చర్ చూపిస్తా అట్లా ఇట్లా మాట్లాడు. నాకు ఇవన్నీ తెలీదు, ఇలా జరుగుతుందని. తర్వాత పిల్లలు వచ్చి క్లియర్ ఇంకా అయిపోయింది. పోలీస్ అంటే స్టేషన్ లో ఏది వద్దు, నాదేదో నాకు నేను చూసుకుంటాను, నా పిల్లల్ని నేను ఇది చేసుకుంటాను, నాకు నా పిల్లలు కావాలి,
ఇదంతా నాకు అప్పుడు తెలిసిన తర్వాత తను మా జోలికి రావద్దు అన్నట్టు నేను ఇంకా రాసి ఇచ్చేసి ఒక పేపర్ వరకు ఆ, పెట్టేసి. అంతవరకే ఇచ్చేసి వచ్చా. ఇప్పుడు కూడా అంటే పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటది, వాళ్ళకి ఇద్దరు కావాలి. ఇప్పుడు నా లైఫ్ లో కొత్త పర్సన్ ఎవరైనా కనిపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలా అని వాళ్ళ డాడీ పక్కన వేరే ఎవరైనా కనిపించినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకేదున్నా వాళ్ళకి బలవంతంగానే ఇది కావాల్సి వస్తుంది. వాళ్ళ మైండ్ పాడైతుంది. అట్లా వద్దు వద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా మళ్ళీ మీరు ఒకసారి మాట్లాడుకోండి అంటే కూడా ఇంకా తను వినలేదు. సరేలే అని ఇంకా అంత ఇదిగా నా గురించి తెలుసు, నేనేంటో తెలుసు, ఎలాంటి నువ్వు పిచ్చిదానివే, నువ్వు నేను లేకపోతే ఎలా బతుకుతావో, అందరినీ నమ్ముతావు గుడ్డిగా అన్నోడే ఈరోజు. ఏమో ఇదొకటి గట్టిగా దెబ్బ తగిలింది నాకు. అందుకు కొంచెం అప్పటి నుంచి కూడా అంటే అప్పటిదాకా వేరే రకంగా ఉండేది. కొంచెం ఎక్కువ ఇంకా డేర్ కావాలి. అంటే తొందరగా నమ్మేస్తాను, తొందరగా ఇదవుతాను. ఇప్పుడు కలిస్తే తొందరగా కలిసిపోతాను. ఇలాంటిది ఒకటి అయ్యింది అని నాకు ఇది ఇప్పటికీ నేను ఇంకా మర్చిపోలేదు. ఇంకా అది మర్చిపోను కూడా. ఎందుకంటే నాకు తెలిసి నా లైఫ్‌లో అన్ని రకాలుగా అన్ని ఫస్ట్ బెస్ట్‌గా ఫీల్ అయింది నేను తన్నే. అది నేను పోయేంత వరకు ఉంటది. ఈ 3 సంవత్సరాల్లో కనీసం మీ పిల్లలు మీ హస్బెండ్ చూసారా? ఆ! చూసారు. అంటే లోకల్ గదా! వాళ్ళక్కడే ఉండేది. ఇంకా కనిపిస్తుంటారు గానీ పట్టించుకోకుండా. ఇంకా రీసెంట్‌గా పాప గూడా కొంచెం ఎక్కువ అంటే డిప్రెషన్‌కి ఇదవుతుంది. వాళ్ళు గూడా ఇంకా లేదు నీకు ఇంకా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పినా నీకేం కావాలన్నా మమ్మీ చూసుకుంటుంది గదా! అని ఎంతున్నా ఇద్దరు గావాలి వాళ్ళకు. ఇప్పుడు కంప్లీట్‌గా లేరు. వాళ్ళకి తెలియని ఏజ్‌లో ఉంటే అది వేరు. అన్నీ అర్థమవుతున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. అందరికి ఇలా పేరెంట్స్ వస్తున్నారు, చూస్తున్నారు. అవును. అదొకటి కొంచెం ఎక్కువ బాధ. కాకపోతే వాళ్ళ ముందు ఏడుస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ఇదైపోతారని చెప్పి నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ అవ్వదు అప్పుడప్పుడు. ప్రెజెంట్ ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూనే అలా లైఫ్ అంతా ఆల్బమ్ సాంగ్స్, యాక్టింగ్ ఇంకా నాకు కొంచెం ఇంక గోల్స్ ఏదో ఒకటి పెట్టుకోవాలి గదా! అని. చిన్నప్పటి నుంచి డాన్స్ అయితే ఇంట్రెస్ట్. ఈవెంట్స్‌కి వెళ్తుంటా. ఇంగా స్కూల్‌లో పెర్ఫార్మన్స్‌లు ఇస్తుంటి. స్కూల్‌లో డాన్స్ టీచర్‌గా నేర్పించాను. ఇంకా ఇన్‌స్టిట్యూట్ ఉండేది అప్పుడు. అక్కడ గూడా నేర్పిస్తుండే. ఇంకా అట్లా ఏదేదో ఇంకా కొంచెం చిన్న చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ జేస్తున్నాను. ఓకే. రీసెంట్‌గా మూవీ అంటే ఆల్రెడీ ఒకటి ఆ కాలంలోనే మూవీ చేశాను. మూవీస్ కూడా చేస్తుంటారా మీరు? మూవీస్. అది ఫస్ట్ మూవీ. హుహు. కాకపోతే రిలీజ్ అవ్వలేదు. కరోనా టైంలో అది దాని గురించి యాక్చువల్‌గా స్టోరీ అది. ఓకే. రాజేష్ మెయిన్ లీడే చేసారా? గోపారాజు గారని డైరెక్టర్. మెయిన్ లీడా? ఆ! అందులో లీడ్. అంటే 4 లీడ్ క్యారెక్టర్సే. ఓకే. ఒక స్టోరీకి ఒక సంబంధం ఉండదు. అది చేశాను. కాకపోతే ఏంటో మరి నా అది గూడా బయటికి రాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 'వీకెండ్ పార్టీ' మూవీ. ఓహ్! ఆడియో లాంచ్ చాలా బాగా జరిగింది. ఇంకా మూవీ రిలీజ్ కోసం చూస్తున్నాను అదే. ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా రావాలి, ఒంటరిగానే ఉండాలి. అలాంటి టైంలో మీ హస్బెండ్ పక్కనుంటే బావుండు అట్లా ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎప్పుడూ ఎప్పుడూ అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు కూడా ఇక్కడ అంటే బయటికెళ్ళాలి అంటే ఎవరో ఒకరు తోడు ఉంటే వేరు. లేకుండా వెళ్ళడం అంటే కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది. ఇంగా లోపల లోపల ఫీల్ అవుతూ ఇది కావాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను ఎంత ట్రై చేసినా అది అవ్వదు అని ఒకటి. తనకి ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు గూడా మళ్ళీ ఓకే. పిల్లల ఇంకా అంటే లోకలే కదా! తెలుస్తుంటాయి కొంచెం అట్లా విషయాలు హ్మ్. గానీ, పిల్లల్ని స్టిల్ ఆయన కనడం మీ పెద్ద విలేజ్‌లో ఉన్నాడు. విషయం గాదు. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టుంటే ఎగ్జాక్ట్. ఎంతమందినైనా కనొచ్చు. అదొక విషయంలో కొంచెం కోపం వస్తుంటది. కాకపోతే ఇట్లాంటి పర్సన్ కోసం నేనెందుకు ఇంకా దిగజారాలి అని చెప్పి నేను లైట్ తీసుకుంటా. ప్రెజెంట్ మీ పాప ఆల్‌మోస్ట్ మీ ఏజ్ దగ్గరలో ఉండుంటది. ఐ అసలు మీన్ నా కూతురు, నా హైటా? బాబు అంటే ఎవరు నమ్మరు. నేనే నమ్మలేదు మీకు పెళ్లయిందంటే. సో, ఎక్కడికెళ్ళినా వాళ్ళ సిస్టర్ అని చెప్పే అందరూ కొంచెం కామెంట్ చేస్తుంటది గానీ, వాళ్ళు గూడా అలాగే కొంచెం బాబు అయితే సేమ్ ఇంగా నా ఐస్‌తో నాలాగే ఉంటాడు. అంటే తమ్ముడనే అంటారు. సినీ ఫీల్డ్ అన్నాక ఎలాంటి క్యారెక్టర్స్ అయినా మనం ఒప్పుకోవాలి. ఏదన్నా చేయాలి.
సినీ ఫీల్డ్ అంటేనే ఇప్పుడు ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు నా పిల్లల విషయం కాదు పక్కన, అసలు కరెక్ట్ గా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్సే కరెక్ట్ గా సపోర్ట్ చెయ్యరు. అవును. నార్మల్ గా ఏంది ఇట్లా చేస్తుంది, నాకు ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా. ఇప్పుడు నా సిచ్యువేషన్ లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని. ఇప్పుడు నీకంటే స్టడీ మంచిగా ఉంది, నీ జాబ్ ఉంది, నీ లైఫ్ నీకు ఉంది. ఇప్పుడు నేనేం చేసుకోవాలి, ఏదో ఒకటి నాకు వచ్చిన పనే నేను హ్యాపీగా సాటిస్ఫై, అవును. నేను చేసేది కొంచెం ఇష్టంగా చేసుకోవాలి. నాకు రాని దానికి వెళ్ళి నేనైతే ఇబ్బంది పడలేను కదా. అవును. అలా నాకు వచ్చింది, నాకు కంఫర్ట్గా ఉన్నది, నేను చేస్తున్నాను. ఇంకా అవకాశాలు అంటావా వస్తున్నాయి, కాకపోతే కొంచెం నాకు రాంగా తేడాగా అనిపిస్తే నేనైతే వెళ్ళను. ఇంకా అలాంటి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా వద్దులేండి, నాకు ఇబ్బందిగా ఉంది అట్లా అని చెప్పేస్తాను. నాకు కంఫర్ట్గా, నాకు ఇదిగా అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి ఇది చేయడం అంటే, ఇంకా ఇప్పుడు వీకెండ్ పార్టీ మూవీ అమరేందర్ గారు డైరెక్టర్ సారు, తను అంతే, ఫస్ట్ మూవీ చేసిన వాళ్ళు అంతే. అలా ఎవరన్నా ఉంటేనే ఆ పర్సన్స్ ని కొంచెం ఓకే చేయడానికి ఒప్పుకుంటాను. ఆల్బమ్ సాంగ్స్ ఇవి అంటే 1 డేలో షూట్ అయిపోతుంది, ఏ టైం ఉన్నా ఇంటికి వచ్చేస్తాం. 1 డే ప్రాక్టీస్ ఉంటుంది ఈవెంట్స్ కి, ఇంకా అలా వెళ్ళడం అలవాటు అయిపోయింది. కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ వల్ల కూడా కొంచెం అంటే బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేదిలే. మేము ముగ్గురం కొంచెం ఎక్కువ జిగిరి, అంటే అందరికి కళ్ళు పడేమో. ఇప్పుడైతే కొంచెం ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. బట్ లైఫ్ టైం అయితే ఆ ఫ్రెండ్షిప్ ఉంటది. అది మా ముగ్గురికి మాత్రమే తెలుసు. ఇంకా బయట ఎందుకు ఎక్కువ కలిసి తిరిగినా కూడా అందరూ చూసి ఊరుకోలేరు. ఒకవేళ మీ హస్బెండ్ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, తీసుకెళ్తానంటే మీరు వెళ్ళిపోతారా? హ్యాపీగా అంటే ఫ్యామిలీతో ఉంటాను అంటే కష్టమే అసలు. ఇప్పుడు నేను వెళ్ళినా తను కూడా ఫుల్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఇంకో ఆమెకు కూడా సమాధానం చెప్పుకోవాలి. సరే ఎలాగో పోయింది, నాకు బయట తిరిగి అంటే ఆ డేనెస్ వచ్చింది, నేను ఇప్పుడు ఒంటరిగా వెళ్ళగలుగుతా, చేసుకోగలుగుతా. ఆ వచ్చిన అమ్మాయి సిచ్యువేషన్ ఏముందో, ఇప్పుడు ఇంకొకరి లైఫ్ కూడా ఇదైపోద్ది. నా పిల్లలకి నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, చూసుకుంటాను అన్న నమ్మకం నా మీద నాకు ఉంది కాబట్టే నేను ఆ డే చేసి నా పిల్లల్ని నేను తెచ్చుకున్నాను. లేకపోతే నా ఇష్టం, నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాను, పిల్లల్ని నువ్వే చూసుకో, కన్నావు కదా అని చెప్పి వదిలేసి వచ్చేదాన్ని. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే. కానీ వెళ్ళాలని లేదు, నీకు చూడాలనిపించినప్పుడు, వాళ్ళు మాట్లాడాలనిపించినప్పుడు అలా మీరు కలవండి ఓకే. కానీ నేనైతే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను. అంటే తనంటే ఉంది, ఇప్పటికీ ఉంది, అది నేను పోయేదాకా అది పోదు. ఇక అంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి అది అలాగే ఉంది. మీరు ఫీల్ అవ్వకండి నేను అడిగే క్వశ్చన్కి. లైక్ మీరు చేసే సాంగ్స్ కొంచెం డ్రెస్సెస్ మనకి ఎలా అంటే దాని కంఫర్ట్ డ్రెస్సెస్ మనం చూసుకుంటాం. సో ఆ పాప చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పాపకి ఎప్పుడైనా మీ మదర్ ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంది అని అలా క్వశ్చన్ చేస్తే, అలా వచ్చి ఎప్పుడైనా ఆ పాప వచ్చి మీతో ఇలా మమ్మీ ఇలా అంటున్నారు మమ్మీ, లేదా ఆ అమ్మాయి ఒపీనియన్ ఎలా ఉంటుంది మీరు అనుకోవచ్చు? అంటే రీసెంట్ గానే అన్నారంట ఎవరో, బాగా ఏడ్చింది, కొంచెం నాతో వచ్చైతే ఏడ్చింది. నా మమ్మీ ఎలా ఉంటే నీకేంటి, మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంట. మళ్ళీ గట్టి కొంచెం స్ట్రాంగ్ పాప అయితే కూడా. నేనైతే ఈ విషయం తొందర పడి పెళ్ళైతే చేసుకున్నాను, కానీ పిల్లలు మాత్రం తొందరగా కనకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను బానే ఓకే, బయట వెళ్ళి అక్కడ ఇక్కడ నేను ఓకే, ఇంకో ఇది ఏదన్నా అంటే ఉంటే ఆ లైఫ్ నేను ఎలాగో అలా నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి అన్ని మర్చిపోవడానికి నాకు అది వేరు. నన్ను క్వశ్చన్ చేయాలన్నా ఫస్ట్ నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం వేరేలాగా ఉంటుంది. ప్రాబ్లం ఏంది నాకు తెలుసు, నీకు కాదు కదా అని. ఇప్పుడు తను లైఫ్ తను ఆల్రెడీ వేరే చూసుకున్నాడు, ఇంకా నాకు వద్దు అన్నట్టే ఫిక్స్ అయిపోయి తను హ్యాపీగా ఉన్నాడు, నేను బాగానే ఉంటున్నాను. ఇక్కడ మధ్యలో సఫర్ అవుతుంది పిల్లలు. ఇప్పుడు బాధ అంతా ఉన్నది మొత్తం వాళ్ళ గురించే. అవును. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.